నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని సిరివెల్ల మండలం మహదేవాపురం గ్రామ పరిధిలో అక్రమ ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దళిత సంఘాల నాయకులు మరియు గ్రామ ప్రజలు అక్రమంగా ఎర్రమన్ను తవ్వకాలను అడ్డుకున్నారు. సర్వ నరసింహస్వామి ఆలయం నుండి మహదేవాపురం గ్రామానికి దారి మరమ్మతులు చేస్తామని నమ్మించి అక్రమ తవ్వకాలు చేస్తున్నారంటూ అక్రమార్కులపై గ్రామస్తులు మండిపడ్డారు. అక్రమ తవ్వకాలను వెంటనే ఆపివేయాలంటూ దళిత సంఘాల ఆధ్వర్యంలో తవ్వకాల వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్కు, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు అక్రమ ఎర్రమట్టి త్రవ్వకాలను ఆపడం లేదని వాపోయారు. ఎర్రమట్టి త్రవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్ధిల్లాలి శ్రీ పద్మశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. సిరివెల్ల మండలం రెండు మండలాల ఆధ్వర్యంలో ఈ మట్టి మాఫియా దందాను అధికారులు చూచి చూడనట్టు పోతున్నారు. ఇది చాలా హేయమైన చర్య. ఓవర్లోడ్తో భారీ వాహనాలతో మట్టి తీసుకెళ్తున్నారు. మహానంది మండలము, సిరివెల్ల మండలం తరపున దారిని కూడా అక్రమంగా తోగేస్తున్నారు. ఈ విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వహిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని చెప్పి ఎంఆర్పి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, ఆర్టీఓ గారికి అందరికీ అర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ చర్య ఇంతవరకు తీసుకోలేదు. ఎక్కడ బండి సీజ్ చేయలేదు. ఇంత పెద్ద మిషన్లతో తవ్వుతున్నారు. కానీ దీన్ని అరికట్టాలని ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుంది. మేము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తెలపరుస్తున్నాము. అందుకైనా దయచేసి అధికారులు చర్య తీసుకొని ఈ అక్రమ తవ్వకాలని సర్వనరసింహస్వామి దారిని అరికట్టాలని, ఈ మట్టి ఎక్కడి నుంచి తోరినారో దానికి రోడ్డు ఏర్పాటు చేయాలని సర్వనరసింహస్వామి దావకి, లేదంటే కినా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎంఆర్పిఎస్ మానంది మండలం జిల్లా నాయకులు. మాది మహాదేవాపురం. ఇది సర్వనరసింహస్వామి పాత రహదారి. సర్వనరసింహస్వామికి భక్తులు ఎప్పుడైనా భక్తితో కాలినడకన వెళ్ళాలంటే ఇదే రస్తాలోనే వెళ్ళేవారు. కాకపోతే గతంలో పట్టాదారులు పొలం అటువైపు ఇటువైపు మట్టికి అమ్ముకున్నప్పటికీ రస్తా తీరుగా స్వామివారి ఉత్సవాలు అందు జరిగేటప్పుడు ఇదే రస్తాలో వెళ్ళాలి కాబట్టి వదిలిపెట్టారు. అటువంటి రస్తాను వేలంపాటలో గ్రామంలో జరిగినప్పుడు కూడా గ్రామ డెవలప్మెంట్కు దోక్కాలని అనుకున్నారు. అప్పట్లోనే ₹1 కోటి విలువ కలిగిన రస్తాను. కాకపోతే ఇప్పుడు పెద్ద పెద్ద జేసీబీ యంత్రాలతో, పెద్ద పెద్ద టిప్పర్లతో మట్టిని తరలించుకుపోతున్నారు. ఇదే విషయాన్ని సిరివెల్ల ఎంఆర్ఓ మేడం గారికి, జిల్లా కలెక్టర్ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆర్టీఓ సార్ గారికి అధిక లోడు వేగంగా వెళ్తున్న టిప్పర్లపై మనం అర్జీ ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్టీఓకు చేశాము, ఆర్డీఓకు చేశాము. జిఎంజిఓ సార్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గరికి 5-6 సార్లు వెళ్ళి కంప్లైంట్ చేసినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇన్నాళ్ళన్న రాత్రిళ్ళు తోలే వాళ్ళు ఇప్పుడు పట్టపగులే తీసుకెళ్తాం, మీ బాధ మేము వినము అని ఓపెన్గా చెబుతున్నారు. ఎంఆర్పిఎస్ మందకృష్ణ అన్న గారి తరఫున మేము ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కలిశాము. కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. మేము ఇక ఈ అక్రమాన్ని ఆపకపోతే ఇక ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా మా ఎంఆర్పిఎస్ మరియు సీనియర్ నాయకులకు దృష్టికి తీసుకెళ్ళి అన్నగారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం. దీన్ని ఇప్పటికైనా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా అధికారులు దీని పట్ల స్పందించి
ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని ఆపాలని మరోసారి హెచ్చరిస్తున్నాం. మా బాధ, గ్రామస్తుల బాధ, అందరి తరఫున కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం పోరాడడం జరుగుతుంది. దయచేసి కలెక్టర్ మేడం గారు కానీ, ఎంఆర్ఓ మేడం గారు కానీ, ఆర్టీఓ సార్ గారు కానీ, ఆర్డీఓ సార్ గారు కానీ, ఇరిగేషన్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎండిఓ సార్ గారు కానీ దీనిపై చర్యలు తీసుకొని దీనికి తగ న్యాయం చేసి ఈ అక్రమాన్ని ఆపాలని ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.